భోజీలు అయితేనే ఎక్కువ దొరుకుతాయి, మన ఇంటివి అయితే కొంచెం కొంచెం దొరికాయని అన్ని మొక్కలకి వేస్తున్నాను. కింద పడిపోయి నష్టం అయిపోతున్నాయి. ఈ ఆకులు అయితే తీసేయాలి, పండు ఆకులు తీసేసి ఇలా కట్టుకుని అయితే ఉంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఏం వీడియో అనుకుంటారా? మీరైతే ఆల్రెడీ థంబ్నెయిల్స్ అయితే చూసి ఉంటారు. ఈరోజు అయితే మన గార్డెన్లో చెట్లు ఎలా ఉన్నాయి, ఏంటి ఫ్లవర్స్, ఈ రోజ్ గార్డెన్స్, మళ్ళీ టమాటా చెట్టు ఒకటి కాయలు అయితే కాసింది. అదైతే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. అలాగే ఇప్పుడు దాకా మన వీడియో చూసి మీరు సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగే మాకు సపోర్ట్ చేయండి. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాను. చూడండి, ఈరోజు అయితే ఈ డలియా మొక్కలకి, టమాటా మొక్కలకి అయితే ఎలా మనం స్ట్రైట్గా కట్టలు పాతిసి చిన్న కొమ్మలు ఇలా కట్ చేస్తాం అవన్నీ అయితే చూస్తారు కదండి. ముందుకైతే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ డలియా మొక్కలు అయితే గుజ్జుకు పెరిగిపోయినాయి. దానికోసమని ఇప్పుడైతే మా అమ్మగారు అయితే చెట్లు మొత్తంకి కడుతున్నారు, కర్రలు పాతిసి. అలాగైతే చెట్లు అయితే స్ట్రైట్గా వెళ్తాయి. మీకైతే వీడియోలు తెలుస్తుంటాయి. చూడండి, ఎండాకులన్నీ క్లీన్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, అవి చేసుకుంటే మనకైతే మొక్కలు అయితే గుజ్జుగా అయితే పెరగడం జరుగుతుంది. చూస్తున్నారుగా, ఇలా మనం కట్టుకోవాలి. కట్టుకుంటే చెట్టు అయితే స్ట్రైట్గా అయితే పెరుగుతుంది. లేదంటే వాలిపోద్ది, ఒకవైపు వాలిపోయి చెట్టు అయితే ఎరగడం జరుగుతుంది. చూడండి, ఇవన్నీ అయితే కడుతుంది మా అమ్మ. కర్రలు అయితే పాతిసింది ఆల్రెడీ. చెట్లు అయితే అన్నీ చూస్తున్నారు, గుజ్జుగా అయితే వచ్చింది. వంకాయ కలర్ పువ్వు చూడండి ఎంత అందంగా అయితే ఉంది. డబుల్ కలర్ చూడండి, ఇవన్నీ డబుల్ కలర్లో వస్తాయి. ఇది ఏం కలర్ వస్తుందో తెలియదు మనకి. మొన్న ఉడిచినవన్నీ డబుల్ కలర్ అట. మొరం అయితే చూడండి, మొరం అయితే ఎంత గుజ్జుగా అయితే ఉన్నది. మీద మళ్ళీ ఉన్నాయి డబుల్ కలర్లో, మీకు చూపిస్తాను. డలియా మొక్కలు మొన్న అయితే ఒక 2-3 పీసెస్ అయితే నేను తీసుకుని రావడం అయింది డబుల్ కలర్లు. చూడండి, ఇది అయిన తర్వాత మనమైతే టమాటా చెట్లకి అయితే కట్టుకుందాం. ఇలా కట్టుకుంటే ఏంటంటే చెట్టు అయితే స్ట్రైట్గా పెరిగేసి పూలు అయితే బాగా వస్తాయి. అలాగే గుజ్జుగా అయితే తయారవుతాయి మొక్కలు. చూడండి, మొక్కలు అయితే మా అమ్మ అయితే అన్నీ కడుతుంది. ఇప్పుడైతే టమాటా చెట్లకి అయితే మా అమ్మ అయితే కట్టడానికి వెళ్తుంది. చూస్తున్నాక కళ్ళు అయితే పాతిస్తుంది. చూడండి, వంకాయ చెట్లు అయితే ఎంత చక్కగా ఉన్నాయి. ఇప్పుడైతే కట్టింది. చూస్తున్నారు, స్టిక్స్ అని పాసి గుజ్జుగా అయితే కట్టుకోవాలి. చూడండి, ఇలాగా కింద ఆకులు అయితే తీసుకోవాలి. అలాగైతే మొక్క అయితే చాలా గుజ్జుగా అయితే పెరుగుతుంది. తీసేయాలి ఆకులు. చూస్తున్నా, కటింగ్ చేసుకోవాలి. చెట్లు అయితే అన్నీ బతికిపోయాయి. చూస్తున్నాగా, మొక్కలు అయితే ఇలా కట్టుకోవాలి. కట్టుకుంటే స్ట్రైట్గా వెళ్తే మన టమాటా కాయలు అయితే బాగా కాస్తాయి. లేదంటే మనకి ఎక్కువ జూబు కానీ పెరిగిపోతుంది మొక్క. చూస్తున్నాగా, మనమైతే అన్ని స్టిక్స్ అయితే పాతుకున్నాం. ఇప్పుడైతే మొక్కలన్నీ వేస్ట్ అన్నీ కిందవన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మొక్క అయితే గుజ్జుగా పెరుగుతుంది. మీకైతే వీడియోలో అంత తెలుస్తుంటుంది. చూడండి, మళ్ళీ అన్ని మొక్కలు అయితే ఉన్నాయి మనకి కట్టడానికి. అన్నీ టమాటా మొక్కలే, మీకైతే వీడియోలో కనబడుతుంటుంది. ఒక్క చెట్టు కూడా మనకి చనిపోవడం జరగలేదు, అన్నీ బతికిపోయాయి. ఇవన్నీ అయితే మనం కట్టుకున్నాం. ఇవి అయితే మనకి వంకాయ చెట్లు. చూడండి, ఇవి కూడా బాగా గ్రోత్ వచ్చాయి. చూడండి,
దీనికైతే కొద్దిగా ఎరువులు కొద్దిగా సింపుల్గా హోమ్ ఇదిలోన ఎరువులు యూరియా మన గ్రోమర్ కానీ వేసుకుంటే కాయలు అయితే బాగా వస్తాయి. చెట్టు కూడా గ్రోత్ వస్తుంది. టమాటా చెట్లు అయితే గ్రోత్ పెరిగాయి. ఈ వంకాయ చెట్లు కొద్దిగా పెరగాలి. మనకు కొంచెం చెట్లు అయితే చాలా చనిపోయాయి. ఈ కొన్నే బతికాయి. ఈ బెండకాయ చూడండి, పువ్వు అయితే వేసింది, మీకు అది కనబడుతుంటుంది. ఆ చెట్లు వేసాను, చూపిస్తాను. అందులో టమాటా కాయలు చూడండి, మనకైతే చిన్న చిన్న కాయలు అయితే కనబడుతుంటాయి మీకు వీడియోలను. పువ్వులు అయితే ఇప్పుడైతే చెట్లకైతే మా అమ్మగారు అయితే కడుతున్నారు. మొత్తం లైన్గా అయితే కట్టుకొని వచ్చారు, చూస్తున్నారు. మీకైతే వీడియోలు కనబడుతుంటుంది. ఇదైతే మా టోటల్ గార్డెన్ చూడండి. నీట్గా ఉంచుకోవాలి. గడ్డి గత్రాన్ని తీసుకొని టైంకి అన్ని చెట్లు మొక్కలు ఎరువులు కానీ ఈ పేడగత్తం కానీ అన్నీ పోసుకోవాలి. తోటకూర చూసినాక మొన్న తీసాం, మళ్ళీ బాగా వచ్చింది. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత అయితే మేము ఈ తోటకూర అయితే ఏరుకుంటాం. ఇదిగోండి టమాటా చెట్లు ఉడిసాం కదా మధ్యన, అన్నీ ఉన్న పువ్వులు వేసాయి, కాయలు మళ్ళీ ఇగో చిన్న చిన్న కాయలు వచ్చాయి. ఇవన్నీ కింద పడిపోయి నష్టం అయిపోతున్నాయి. ఈ ఆకులు అయితే తీసేయాలి. పండు ఆకులు తీసేసి ఇలా కట్టుకోవాలి. కట్టుకుంటే ఇలాగ పాకుడుతుంది, పాకి కాయలు ఇలాగ అవుతాయి. ఇవ్వండి ఇన్ని కట్టాను. అవన్నీ మళ్ళీ ఉన్నాయి, మళ్ళీ 7 చెట్లు ఉన్నాయి కట్టాలి. వంకాయ నార అయితే టమాటా అయితే ఒకటేం చావలేదు, కానీ వంకాయ నార మొత్తం చచ్చిపోయింది. ఉన్నాయి ఒక 10-15 చెట్లు బతికి. ఆ పెద్ద చెట్లు అయిపోయినాయి కదా, అవి ఉడిచినప్పటికి ఓడిపోయినాయి. అయినా బతికున్నాయి, బాగున్నాయి. కొన్ని టమాటా అయితే ఏటి అవ్వలేదు, ఒక చెట్టు ఏం అవ్వలేదు, అన్నీ బతికినాయి. ముందు ఒక లెగిసిన చెట్టును అందులో అయితే కాయలు వచ్చాయండి. చూడండి ఎంత బాగా ఉన్నాయి. మొన్న ఇది పేడ గత్తం ఊరేసాను కదా, అది మరి వేయలేదు, వేస్తే ఇంకా బాగున్నాను. నాకు మరి టైం లేదనేసి ఒక చుట్టూ వేసాను. మీకు ఆ వీడియో చూపించాను కదా, అది వేయడమని మరి వేయలేదు. వేస్తే ఇంకా బాగున్నాను. ఊరేసింది ఉంది, వేస్తాను ఈరోజేనే. చూడండి ఎంత బాగా అయ్యాయి మొక్కలు. కాయలు అయితే వచ్చిస్తాయి కదా, పువ్వులు అన్నిటికీ వేసాయి. చూడండి ఇవి అయిన తర్వాత ఈరోజైనా వంకాయ చెట్లు మళ్ళీ ఇలా కట్టియాలి. కడితే వంకడ్డేం కావక తిన్నగా వెళ్తాయి. చూడండి ఎంత బాగున్నాయి మొక్కలు. ఒక్కటేం సావలేదు, ఇటు కడుతున్నాను నేను. లేకపోతే కాయలు ఇలా పాతాలి, ఇలా పాతామనుకోండి తిన్నగా వెళ్తాయి. ఇంక 7 చెట్లు ఉన్నాయి, ఒకటి చేస్తాను. డలియా చెట్లు మళ్ళీ కట్టాను. డలియాలు అయితే అన్ని డబుల్ కలర్లేనే తెచ్చాను ఈ సంవత్సరం. మొక్కలు కొంచెం చాలా చనిపోయాయి కదా, అన్నీ కలుపుకున్నాను ఈ సంవత్సరం. చామంతులు డలియాలు అన్ని రకాల కొత్త మొక్కలేని, పాత మరి ఏటి ఉంచలేదు, కొత్తలే కలిపాను అన్నీ. ఇక చూడండి ఇలా కట్టుకోవాలి. ఇలా కడితే తిన్నగా వెళ్తుంది. కాయలు కాసినా సరే మరి బరువు కాయిస్తుంది, లేదంటే బురదలోనే పడిపోతాయి కాయలు. అలా చూడండి ఫ్రెండ్స్, మా ఫ్లవర్ గార్డెన్ అయితే ఎంత అందంగా అయితే మొగ్గలు అయితే పూసున్నాయి. మీకైతే వీడియోలో తెలుస్తుంటుంది. ఇదైతే మొత్తం ఆడాంబరాల చెట్లు చూడండి. ఇది వచ్చేసి జినియా, మీకైతే వీడియోలో తెలుస్తుంటుంది. చూస్తున్నారా? చూడండి ఎంత గుత్తులో మొగ్గలు అయితే వేసి ఉంది. ఇంకా చాలా వస్తాయి, మెడిసిన్లు అయితే వాడాలి. మొగ్గలు అయితే చాలా చాలా ఎక్కువ అయితే వస్తున్నాయి. టమాటాలు అయితే కాయలు కాసాయి చూడండి, మీకు వీడియోలు చూపిస్తాను. మీకు అది కనబడుతుంటుంది వీడియోలో. చూడండి టమాటాలు అయితే కాయలు అయితే కాయడం జరిగింది. ఇదైతే మేము చెప్పాను కదా వీడియోలో, ఇదైతే మేము అలాగా ర్యాండమ్గా లేచిన చెట్టు. ఇంత పెద్ద చెట్టు అయింది చూడండి, గుజ్జుగా. చూడండి ఫ్రెండ్స్, మొన్న అయితే నేను ఒక మార్కెట్కి వెళ్ళాను. 2 డల్లియా డబల్ కలర్లు అయితే తీసుకొని రావడం జరిగింది. ఈ పువ్వు అయితే మీకు కనబడుతుంది, ఎంత అందంగా అయితే ఉందని చూడండి. ఈ చెట్టు అయితే తీసుకుని రావడానికి మా అమ్మ అయితే ఈ కుండీలు అయితే ఇవ్వడం జరిగింది. పువ్వు అయితే తెచ్చాను చూడండి.
ఇది కూడా మొన్న నేను వెళ్ళినప్పుడు మార్కెట్ నుంచి తెచ్చాను. చూడండి, మీకు వీడియోలో తెలుస్తుంటుంది ఇంత అందంగా అయితే ఉంది. చెట్లు అయితే మొన్న తీసుకొని వచ్చాను. అది కూడా మా అమ్మ అయితే ఈ పూలు మా కుండీలను అయితే వడ్డం జరిగింది. చూడండి, ఆ మధ్యన మేము చామంతి మొక్కలు తెచ్చుకోం కదా, అవి అయితే ఇలా గుజ్జుగా అయితే పెరిగాయి. మీకు అయితే వీడియోలు తెలుస్తుంటుంది. మేమైతే మొక్కలు అయితే ఇలా ఉంచుకోను. ఈ మందార పువ్వు చూడండి ఎంత అందంగా ఉంది. మా అమ్మ అయితే ఇలా డబ్బాలను అయితే సెట్ చేసుకొని ముడిచింది. మా కోళ్ళు అయితే తిరుగుతున్నాయి, మేమైతే ఇలాగ వదిలేసున్నాను. చూడండి, తర్వాత టైం అయితే నేను మళ్ళీ షెడ్లో పెట్టుకుంటాను కోళ్ళకి. చూడండి, చందనం కలర్ డైలీ అయితే ఎంత అందంగా ఉంది. మీకైతే వీడియోలు తెలుస్తుంటుంది. ఇదో మెరూన్ కలర్ డలియా. మొత్తం మొగ్గలు వస్తాయి, మొగ్గలు వేసి ఉన్నాయి. అది ఒకే కలర్ అనుకుంటా. చూడండి, మొత్తం చిగుళ్ళు అయితే వస్తున్నాయి. ఈ చామంతి చెట్లు చూడండి, ఇది ఎల్లో కలర్. తీసుకొని వచ్చాం కదా కొంకరాకి, అవైతే గుజ్జుగా వచ్చాయి. ఇవ్వండి, అన్నిటి కొంచెం కొంచెం వేస్తాను. ఒకళ్ళు భోజీ అయింది ఇక్కడ, మాకు ఎక్కువ తెలిసిన వాళ్ళు తెచ్చి ఇచ్చారు బస్తాలన. అతనికి మాకు ఎక్కువ ఒక ఇంటి మనిషిలాగే ఏవైనా ఇచ్చి పుచ్చుకోవడాలు. అతనైతే వేస్ట్ చేయాలి ఎందుకు, మొక్కలకి ఎదమని పాపం తెచ్చారు బస్తాడు. ఎంత కష్టమే తెచ్చారు, ఎందుకని నేను వేస్తున్నాను. ఇది దొరక్కుంటున్నాయి కదా, భోజీలు అయితేనే ఎక్కువ దొరుకుతాయి. మన ఇంటివి అయితే కొంచెం కొంచెం దొరికాయని అన్ని మొక్కలకి వేస్తున్నాను. చూడండి, మంచి సారం అవుతుంది, మట్టిలు కలిసిపోద్ది ఇది వేస్తే. గులాబీలకి అయితే ఇదే బాగా పనిచేస్తుంది. లేదంటే టీ గుండ వేసుకొని అవి వేసిన మొక్కలు బాగుంటాయి. చూడండి, ఉన్నాయని వేస్తున్నాను నేను ఎక్కువ, లేకపోతే కొంచెమైనా వేయచ్చు. అన్ని మొక్కలకు సర్దేస్తున్నాను. గొప్పలు అయితే పెట్టుకోలేదు, పెట్టాలి, గడ్డలు అయిపోయాయి. అయినా మరి ఇవి ఉండవు ఎక్కువ రోజులు, అందుకే వేస్తున్నాను. తర్వాత గొప్పలు చేస్తాను. గడ్డలు తీసి అని చేసినాడు ఇవి పోతుంది. దీనిలోన మరి ఉంటుంది కదా, ఇది సారము పోతుంది, ఎండిపోతే. అందుకని వేస్తున్నాను. ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్నిటి కొంచెం కొంచెం సర్దేస్తున్నాను. 30 మొక్కలు ఉన్నాయి గులాబీ మొక్కలు. ఇవైతే పెద్ద పెద్ద మొక్కలు అండి. ఇవి ఆ మధ్య ఉడిసాము కదా, పార్తికూరులో తెచ్చాము. చూడండి, అది చక్కగా అయ్యాయి. ఆ పేడ గత్తం బాగా పనిచేస్తుందండి. ఇదిగోండి, టైం ఒక వేయలేదు, లేకపోతే ఇంకా బాగున్నాం. అన్ని మొక్కలకైతే సర్దేస్తున్నాను. గడ్డలు అయితే బాగా అయిపోయినాయి. ఇవి తీసి వేసినప్పుడు కావద్దు టైం. కొంచెం కొంచెం వేయిస్తున్నాను, అన్నిటి సర్దేస్తాను. మిగిలితే మళ్ళీ కొంచెం కొంచెం వేయిస్తాను. సరే కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.